దత్తాత్రేయ త్రిమూర్తి రూపాన దత్తాత్రేయ నందన దత్తాత్రేయ త్రిమూర్తి రూపాన దత్తాత్రేయ నందన దత్తాత్రేయ 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 శ్రీ గురు జయ దత్తాత్రేయ 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 శ్రీ గురు జయ దత్తాత్రేయ చిన్న దత్తాత్రేయ రామరాయ దత్తాత్రేయ చిన్న దత్తాత్రేయ రామరాయ దత్తాత్రేయ త్రిమూర్తి రూప దత్తాత్రేయ నందన దత్తాత్రేయ త్రిమూర్తి రూప దత్తాత్రేయ నందన దత్తాత్రేయ 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 శ్రీ గురు జయ గురు దత్తాత్రేయ 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 శ్రీ గురు జయ గురు దత్తాత్రేయ త్రిమూర్తి రూప దత్తాత్రేయ దత్తాత్రేయ త్రిమూర్తి రూప దత్తాత్రేయ దత్తాత్రేయ కనకాల దత్తాత్రేయ అనసూయనందన దత్తాత్రేయ కనకాల దత్తాత్రేయ అనసూయనందన దత్తాత్రేయ 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 శ్రీ దత్తాత్రేయ. హలో 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 అమ్మా ఇంకా గురువు గారిని సమనీయంగా ఆయనకు అమర్చినటువంటి అది బంగారు సింహాసనం అని మేము అనుకుంటున్నాం. అది బంగారు సింహాసనమే. దాని మీదకి ఆశీనులు కావాల్సిందిగా మరీ వినవించుకుంటున్నాం. మీరు దారిస్తే గురువు గారిని అక్కడ పాదపూజ చేసుకోవచ్చమ్మా. గురువు గారిని పైకి అమ్మా పైకి తీసుకెళ్ళి గురువు గారిని. కళ్యాణ్ పైకి అందరు ప్రశాంతంగా ఇన్న తర్వాత కావాలంటే తర్వాత పాదాలకు పూలేసి మీరు నమస్కారం చేసుకోవచ్చు. అదేదో ఇస్తాం వాళ్ళకి లైవ్ ప్రోగ్రామ్ కదా, అది కొద్దిగా గ్యాప్ ఇస్తే. అంటే ఇది చెప్పుకుంటే తీరే ఆర్తి కాదమ్మా. ఇది ఎక్కడో హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీ, అది ఎక్కడో తెలీదు. ఓ పెద్ద ఉంది ఆమె, ఇక్కడ ఉంది ఆమె. నిజంగా మీరు ఎవరైనా చేస్తారో చేయరు అన్ని రకాల వంటలు. ఆ రాజు సాయినాథుడు సచేతో చెప్పిన వంటలన్నీ ఏ పెద్దమ్మా బాబా గారిని ఒకరోజు ఇంటికి తీసుకెళ్ళి ఇంక చెప్పాలంటే అన్ని రకాలు అప్పడాలు, ఆవకాయ, నెయ్యి, పాయసం, బెల్ల పొంగలి, చక్కెర పొంగలి, పులిహార, ఆవకాయ, వడియాలు ఆ పెద్దామి అంటే బాబా సబరు అంటారు. అంటే ఆ ఆర్తి అనేది ఎట్టుంటుందంటే ఇంకా ఇక్కడ చెప్పేదానికి వర్ణన ఉండదు. ఇంకా బాబా గారికి
శ్రీ గురుభ్యో నమః. హలో హలో హలో. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాభ్యో నమః, శ్రీ గృహదేవతాభ్యో నమః, శ్రీ ఇష్టదేవతాభ్యో నమః, శ్రీ గ్రామదేవతాభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గురుదేవదత్త. నేను ఏడవకూడదుగా ఏడవల, ఎందుకంటే ఎంతో మాలిన్యాలతో కూడి ఎంతో అసలు చెప్పుకోలేనటువంటి కర్మలు మనల్ని వెంటాడుతూ ఉండేటువంటి ఈ దేహానికి పరమ పవిత్రమైనటువంటి ఈ గురు పౌర్ణమి శుభదినాన్న ఇంతటి తల్లులు తండ్రులు మధ్య వాళ్ళందరూ ఒక ఆత్మతత్వంలో ఈ దేహాన్ని ఒక గురువుగా స్వీకరించి కార్యక్రమం చేస్తున్నారంటే సాయినాథుడు అనేటువంటి సద్గురువు చూపించినటువంటి అపారమైనటువంటి కరుణకు ఏడవాలన ఇంత మాలిన్యంతో ఉండి ఆత్మవంచన చేసుకుంటూ జీవిస్తున్న ఈ జీవనానికి ఇంతటి అర్హతలు లభింపజేసిన దానికి ఏడవాలన అనేది అర్థం కాక, జన్మ జన్మలకు క్షమించవయ్యా సాయినాథ సద్గురు, ఈ క్షణం వరకు కూడా చేసిన తప్పులను క్షమించి మన్నించి ఆ మాలిన్యాలు తొలగించి ఈ ఈ ఈ కార్యం నిర్వహింపజేసిన ఈ కార్యక్రమానికి పవిత్రతను అనుగ్రహించమని చెప్పి ఆయన్ని వేడుకుంటూ రెండు మాటలే మీతో పంచుకుంటా. తర్వాత నాకు ప్రత్యేకంగా శ్రీనివాస్ కార్యక్రమం అంటే మహా ఇష్టం. ఆయన 2 గంటల సేపు తప్పించిపోతున్నా మేము ఇక్కడ పులకించిపోతూ ఉంటాం, ఇక వేరే ఏమీ లేకుండా. మీతో పంచుకోవాలనుకున్న అంశం ఏంటంటే, నేను ఒక పుస్తకం చదివా. ఆ పుస్తకం పేరు ఏంటంటే ఇంగ్లీష్లో సాయిబాబా ఆఫ్ షిరిడి ఏ యూనిక్ సెయింట్, అంటే విశిష్టమైనటువంటి గురువు అంట సాయినాథుడు. యూనిక్ అనే పదానికి ఎట్లా చెప్పాలంటే అల్టిమేట్, చిట్ట చివరి పదం అంట. అటువంటి విశిష్టమైన విశ్వగురువు అట సాయినాథుడు. ఆయన ఆ పుస్తకంలో ఒక 2-3 వాక్యాలు మొన్ననే కూర్చోనంటే మా శివకుమారు అండ్ మా అనంతరెడ్డి ఆ సమయానికి వచ్చారు ఆ పుస్తకం చదువుతూ ఉంటే కూడా ఆ టైంలో. అదేవిధంగా తెలుగులో ఇంకొక పుస్తకం చదివించా. ఆ పుస్తకం పేరు చివరి తోడు. మరాఠీలో ఆర్డబ్ల్యూ గోఖలే గారు సాయినాథుడితో 25 సంవత్సరాలు సేవ చేసుకుని ఆయన అనుభూతుల్ని ఒక పుస్తక రూపంలో రాసి చిట్ట చివరికి ఒక దేహం ఎంతటి నీచ నికృష్టానికి లోనవుతుంది అంతవరకు ఆ దేహం చుట్టూ తిరిగినటువంటి ఈ స్వార్థపరమైనటువంటి మానవుడు ఆ దేహం శ్వాస విడిచిన తర్వాత ఏ విధమైన సంకుచితత్వానికి లోనవుతాడు అనేటువంటి అద్భుతమైన అంశాలను ఆ చిట్ట చివరి పుస్తకంలో చదవడం జరిగిందనమాట. అంటే ఏ దేహం అయినా చిట్ట చివరికి ఏమైపోతుందంటే అది దాదాపు శల్యసిద్ధమే. ఆ పుస్తకాన్ని నాకు ఇచ్చింది కోట ప్రకాశం గారిని, గూడూరులో ఉంటారు. నేను అన్న అంటుంటాను, బహుశా నాకు శ్రీనివాస్ అక్కడే పరిచయం కూడా. ఆయన ఇచ్చారు. ఈ 2 పుస్తకాలు చదివిన తర్వాత ఈ 2 మొన్న చదివిన ఈ పుస్తకం ఆ రోజుల్లో సాయినాథుడిని కూడా మోసగించారంట. మామూలు మోసగింపు కాదు. ఆ మోసగింపుకు సాయినాథుడే ఆశ్చర్యపోయే విధంగా మోసగింపబడ్డాడంట. అదేవిధంగా ఈ ఇంగ్లీష్ పుస్తకంలో ఏమిచ్చాడంటే సీ హౌ పీపుల్ ఆర్ సెల్ఫిష్ అని చెప్పే వాక్యం మొదలుపెట్టాడు. మానవుడు ఎంత స్వార్థపరుడు అనేటువంటి అంశాన్ని దాన్ని చూపిస్తూ చెప్తూ సాయినాథుడు ఏం చెప్తాడంటే, చివరికి ఆయన భావన ఏం చెప్తాడంటే, నీ చిట్ట చివరి శ్వాస వరకు నీ శ్వాస తదనంతరం కూడా నిన్ను వదిలిపెట్టకుండా ఉండేటువంటి ఒక తోడును ఎన్నుకో. ఆ తోడు పేరే సద్గురువు. మానవుడు చాలా స్వార్థపరుడు. నీతో వాడి పని అయిపోయిన తర్వాత ఇంకొక మార్గాన్ని ఎత్తుక్కుంటాడు, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో మార్గాన్ని ఎత్తుక్కుంటాడు. కానీ నిన్ను వదిలిపెట్టకుండా ఉండేటువంటి ఏకైక దేహం ఏదన్నా ఉందంటే, ఆత్మబంధం ఏదన్నా ఉందంటే సద్గురువు అని చెప్తూ, ఆ సద్గురువు నీ తోడు నీడ లాగా వెన్నంటి ఉండి నీ చివరి శ్వాస తర్వాత కూడా నువ్వు ఎక్కడికి నీ గమ్యమైందో అక్కడికి చేర్పిస్తాడంట. అంతవరకు కూడా
నీ క్షేమాన్ని కాంక్షిస్తూనే ఉంటుంటాడంట. నీలో పరివర్తన వచ్చేంత వరకు ఓర్పుతో ఎదురు చూస్తూనే ఉంటుంటాడంట. ఆయనదైన రీతిలో నిన్ను మార్చుకొని నువ్వు ఆయన ఇష్టపడేంత వరకు వచ్చేంత వరకు ఓర్పుకు సహనానికి పరాకాష్ఠగా వెన్నంటే ఉంటాడంట. అటువంటి సద్గురువు అంట సాయినాథుడు. అటువంటి సద్గురువైన సాయినాథుడే నన్ను మోసగించారా, నువ్వు మోసపోవద్దు పసిబిడ్డవు, కాబట్టి నా పాదాల చెంత ఉండు, సదా భగవన్ నామ స్మరణం చేసుకోలేదు, నా నామ స్మరణం చేసుకోమని చెప్పాడు. ఎందుకు ఇవి గుర్తొచ్చాయి ఇప్పుడు అనంటే, నేను నిజంగా ఇంతటి మనస వాచ కర్మణ నాకు తెలిసిన సుధాకర్ రావుకు ఇంతటి ఆధ్యాత్మిక గౌరవాలు పొందే అర్హత లేదు 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 సవినయంగా నా విన్నపం. రెండో పాయింట్, మరి ఆయన ఏం నిర్ణయించుకున్నాడో నాకు తెలియదు. నేను చేసిన పని ఏదైనా ఉన్నది అనంటే గత 5 సంవత్సరాలకు ఒకటే మాట చెప్తూ ఉన్నా, మీరు వేసే పూలమాలలు గంటకు వాడిపోతాయి. ఆయన పూలమాల వేయాలి, నాకు ఆ పూలమాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు ఈరోజు వస్తారు, రేపు రారు, మీ అవసరం అది. కానీ నేను ఉన్నా లేకపోయినా నువ్వు నాకు కావాలరా అని వెంటబడే ఏకైక వ్యక్తి ఆయన అనేటువంటి భావంతో అనేక రకాలుగా నేను చెప్తూ వచ్చాను. నా ప్రవచనాల్లో కూడా వ్యక్తులతో కూడా నా సంబంధ బాంధవ్యాలు అవే. నువ్వు వస్తే రా, లేకపోతే పో. నువ్వు రాలేదని నేను బాధపడను, నువ్వు రావాలని నేను కోరుకోను. నువ్వు పరిచయం కాకముందర నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. ఇంత కఠినంగా మాట్లాడేవాడిని. అటువంటి పరిస్థితుల్లో ఇంతటి ఉన్నతమైనటువంటి మార్గాన్ని ఇచ్చినటువంటి సాయినాథుడికి జన్మలు కూడా నన్ను వదిలిపెట్టొద్దయ్యా అని చెప్పి విన్నవించుకుంటున్నాను అనమాట. అంటే నీతో ఉంచుకోమని అడిగే అర్హత ఉందో లేదో మనకు తెలియదు. అంటే నేను నిన్ను ఇష్టపడుతున్నా, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా లేదో నాకు తెలియదు. కాబట్టి ఈ దేహంలో ఉండేటువంటి సర్వ మాలిన్యాలను అనకూడదు, కానీ ఈ దేహమే అయింది కాబట్టి దీన్ని మలుచుకో అందంగా. ఈ బంగారుని పవిత్రమైన మెడల్లో ధరించే ఆభరణంగా మలుచుకో అని చెప్పి ఆయనకి విన్నవించుకుంటూ, ఒక అద్భుతమైన నాలో పరివర్తన వచ్చేదానికి ఒక 3 వ్యక్తులు నాకు కారణం అన్నమాట. ఒక వ్యక్తి నన్ను ఏమడిగాడంటే, ఇది 2008లో జరిగిన సంఘటన. ఈ 3 వ్యక్తులు అడిగిన ప్రశ్నల ద్వారా నేను ఈరోజు మీ చేత సాయినాథుడు పాదపూజ చేయించే విధంగా ఈ దేహాన్ని తీర్చిదిద్దుకున్నాడు. నువ్వు అసమర్థుడివి అని అన్నాడు ఆయన. చాలా సంతోషపడ్డాను. నేను అంతవరకు సమర్థుని అనేటువంటి భావంతో ఉన్న నేను ఎప్పుడైతే ఆ వ్యక్తి నన్ను అసమర్థుడు అన్నాడో ఒక్కసారి ఆలోచనలో పడి బస్సు అయి ఉండొచ్చేమో అని అనుకుని దాన్ని బట్టి నేను ఆలోచించుకోవడం మొదలుపెట్టా, ఏంది నా అసమర్థత అని. ఆయన ఏమడిగాడంటే, మీతో ఇన్ని ప్రదేశాలు ఇంతంత తిరిగాను, ఎన్నెన్నో మంది చూచాను, ఎంతో పెద్ద వాళ్ళని నాకు పరిచయం చేశారు, ఇన్ని పరిచయాలు పెట్టుకొని కూడా మీరు డబ్బు సంపాదించలేకపోయారు, ఎందుకు మీరు ఇంకా గురువుగా అనిపించుకోవడం, బాబాగా అనిపించుకోవడం అని అన్నాడు ఆయన. ఓహో, డబ్బు దగ్గర అసమర్థుడు అన్నాడు అనుకుని, మంచిదయ్యా ఆ విషయంలో అసమర్థుడినే అని చెప్పి, నేను ఎవరి కోసం డబ్బు సంపాదించాలా అన్న. మేమంతా ఉన్నాం కదా అని అన్నాడు. రైట్, చాలా సంతోషం అయ్యా, మీకోసం నేను డబ్బు సంపాదించాల్సిన అవసరం అయితే నాకు లేదయ్యా, నేను డబ్బు సంపాదించాల్సిన నా పెళ్ళాం పిల్లకాయల కోసం సంపాదించాలా. ఆ విధంగా అనుకున్నప్పుడైతే నా భార్య ఇల్లు కట్టిమని అడిగింది, ఆ భగవంతుడు ఇల్లు కట్టించాడు. ఏదో బిడ్డకి పెళ్లి చేయమని అడిగింది, పెళ్లి చేస్తా అని చెప్పాను. సరే, నేనంటూ డబ్బు సంపాదిస్తే భార్యనిచ్చినటువంటి భగవంతుడు వాళ్ళ శ్రేయస్సు కోసం డబ్బు సంపాదించలే, కానీ నీ కోసం నేను సంపాదించేది ఏందా, నీకు పెళ్ళాం పిల్లకాయలు ఉన్నారు కదా. కాబట్టి ఆ విషయంగా ఎత్తుకుంటే ఇల్లు కట్టించడానికి నా భార్య సంతోషపడతా ఉంది, బిడ్డలకి మార్గం ఇచ్చాను, దానికి వాళ్ళు తండ్రిగా మంచిగా సంతోషపడుతున్నారు. మరి నన్నంటూ సంతోషపడాల్సింది భార్య బిడ్డలు తప్పితే నువ్వేం దయా స్వామి, ఒకవేళ నేను నీకు డబ్బులు ఇవ్వలేదంటే రేపు నీకు ఇచ్చిన డబ్బులు అయిపించుకున్న తర్వాత ఇంకా తెమ్మనమంటావు, నేను ఇవ్వలేకపోతే అప్పుడు మరలా డబుల్ అసమర్థుడు అంటావు నువ్వు. కాబట్టి ఆ అసమర్థత అయితే నాలో ఉందయ్యా. కుటుంబ జీవనంలో భార్య భర్త బిడ్డల సంబంధాలు అయితే నేను సమర్థుడినయ్యా, నా భార్య కోరిందల్లా ఇచ్చాను అని చెప్పి, నువ్వు అసమర్థుడివి. ఎందుకు తెలుసా, నీవు ఒక కుటుంబాన్ని పొంది ఆ కుటుంబ జీవనంలో వాళ్ళకు తృప్తినివ్వలేక నాలాంటి వాళ్ళ వెంట తిరుగుతూ ఒక పరాన్న జీవిగా ఉన్నావు నువ్వు. అయినప్పటికీ కూడా నీవు నీ కుటుంబాన్ని పోషించుకునే మార్గంలో నీవు ఎదిగే అవకాశం ఇచ్చా. నాకున్న పరిచయాల్లో కొద్ది మందిని పరిచయం చేసి, ఈయన మహానుభావుడా, ఈయన వ్యక్తి, ఈయన ఏదైనా ఇచ్చేసుకుంటాడు, సంపాదించుకుంటాడు, ఈయనకి అవకాశం ఇవ్వండి అని చెప్పాను. దాన్ని నువ్వు ఉపయోగించుకోలేకపోయావు. నీవు ఉపయోగించుకునే అసమర్థతను
నా మీద రుద్దటం సబబు కాదా అని చెప్పి ఆ మాట పైకన్నాను. తర్వాత ఆలోచించా, అంటే ఆశ్రమం కట్టాలి. నేను ఎవరి కోసం ఆశ్రమం కట్టాలా? ఆశ్రమం కట్టి ఆ ఆశ్రమంలో 10 మంది ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా డబ్బులు సంపాదించేసి ఆ తద్వారా రెండో పుట్టపర్తి సాయిబాబా, నిత్యానంద, ఆనంద, ఈనంద అధోగతి అయిపోయి చెంచలగూడ జైల్లోనో లేదు బెంగళూరు ఇంకో జైల్లోనో ఉంచాలని కోరుకున్నట్టుగా ఉన్నాడు ఆయన. నేను ఆ వ్యక్తినైతే కాదయా, ప్రశాంతంగా డబ్బులు సంపాదించుకుంటా పెళ్ళాం పిల్లకాయల్ని పోషించే విధంగా సమాజంలో స్థిమితపరిచే విధంగా ఉంటానే తప్పితే ఆశ్రమాలు అయితే తీసుకోను. నిజంగా సాయినాథుడు ఇష్టపడే ఆశ్రమం ఇచ్చాడనుకో ఎవడో అడ్డం కాదు. నాకు నన్ను క్వశ్చన్ చేసే తాకత్ ఎవరికే ఉండదు. దానికోసం వెయిట్ చేస్తాను. ఒక వేస్ట్ ఫెలోను అని మనసులో అనుకొని దూరం అయిపోయా. ఇంకొక ఆయన, ఈయన బోటైన, ఈయన తప్పితే మా గురువు లేడు. ఈయన మామూలు గురువు కాదండి, ఆకాశంలో తేలుతూ కిందకి పైకి ఎగురుతూ పైనుంచి కిందకి ఎగురుతూ వచ్చాడని చెప్పాడు ఆయన. అంటే ఈయన కాదు. తర్వాత ఒకరోజు ఈయనతో పాటు టీకి వెళ్ళానమాట. అంటే ఉదాహరణకి ఎక్స్ చెప్తున్నా, వైలు జడ్లు చాలా ఉన్నాయి. ఏ నుంచి ఎత్తుకుంటే ఆయన ఏమన్నా అంటే మంచిగా 2 టీ ఇప్పించాడు. బాబా, మీకంటూ శక్తి అంటూ ఉంటే, నేను మీ చుట్టూ తిరిగింది నిజమైంది ఉంటే, అదిగో పలానాయన నన్ను ఇబ్బంది పెట్టాడు, వాడు అడుక్కు తింటూ నా పాదాల దగ్గర తీసుకురావాలా? ఇదే ఆయన అడిగిన ప్రశ్న. పేర్లు చెప్పను, వద్దు. ఆత్మజ్ఞానంతో చచ్చిపోవాల మనిషి పేర్లు చెప్పుకుంటే. ఎవడి ఆత్మకు వాడికి తెలుసు సర్వం అన్న తర్వాత, ఇది 2009 ఫిబ్రవరిలో జరిగిన సంఘటన ఇది. ఓహో, ఇది కూడా ఆలోచింపజేసిందన్నమాట నన్ను. అంటే నేను ఈరోజు సాయినాథుడు మీ చేత ఇంత ఇచ్చేస్తున్నా అంటే ఎంతటి ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశం ఆ ఇద్దరు మహానుభావుల ద్వారా వచ్చిందో, ఆ ఇద్దరిలోనూ సాయినాథుడు చేరి నన్ను ఆలోచింపజేసుకునే అవకాశం ఇచ్చినందుకు ఆ 2 దేహాలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు అని తెలుపుకుంటున్నా. సరే, ఓహో ఇదా అని అనుకున్నాను. అప్పటి నుంచి కూడా ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసిన అంశం అనుకొని బాబా ఏం చేయాలో ఆయన నిర్ణయాలు ఆయనకి తెలుసు, మనకేం తెలుసు అమాయకులు. నేనైతే అమాయకుని, మీ అంత తెలివి లేదు. తీసుకెళ్ళి బాబా దగ్గర పెట్టుకున్నా. అయ్యా ఈయనైతే అసమర్థుడు అన్నాడు, ఆయనైతే ఈ మాట అడిగాడు, నీ ధర్మం ఏం చెప్పావు నువ్వు? ఒకవేళ నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నువ్వు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇచ్చే స్థాయి నాకు పెంచి నాకు నీ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఇప్పిస్తావే తప్పితే గురువుగా వాడిని కొట్టి నాకు పెట్టు అంటే వాడు గురువు కాదు, దేవుడు కాదు, మనిషే కాదు. సరే, అది నేను చేయలేని పని, అక్కడ అసమర్థుణ్ణి. తర్వాత ఒక స్త్రీమూర్తి పాపం పితృదేవతల్లో ఉంది ఆ తల్లి. ఆ తల్లికి నమస్కారాలు తెలుపుకుంటూ ఆ తల్లి కూడా నన్ను ఆలోచింపజేసి ఈరోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టింది. నిజంగా ఇప్పుడు చెప్తా, రియల్లీ ఐఎమ్ గురు, నో డౌట్. రియల్లీ సుస్పష్టమైనటువంటి భావజాలంలో పరమ పవిత్రమైన విశ్వపురుషుడైనటువంటి సద్గురు సాయినాథుడి కృపతో, కలియుగ వైకుంఠుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కృపతో ఈ క్షణం నుంచి నేను గురువునే. ఈ దేహాన్ని ఆశ్రిత ప్రతి జీవికి సాయినాథుడు సచ్చరిత్రలో చెప్పినటువంటి మార్గాన్ని అందించగలటువంటి అనుగ్రహం పొందినటువంటి దేహాన్ని ఈ క్షణం నుంచి, ఈ క్షణం ముందు వరకు మీరు ఏమనుకున్న అభ్యంతరం లేదు. ఈ క్షణం నుంచి అంతే. చూడొచ్చు ఇక్కడ ఇది కూడా, ఎందుకంటే దానికి ఒక తాకత్తు కూడా కావాలా. ఆ తాకత్తు వచ్చేదానికి 2 వ్యక్తుల తర్వాత స్త్రీమూర్తి అన్నమాట. నేను ఒక గురువుని నమ్ముకొని ఉన్నాను, ఆ గురువు నన్ను మెడబెట్టి నెట్టేశాడు, మీ గురించి విన్నాను అని చెప్పి 1 నెల 2 నెలలు నా చుట్టూ తిరిగి 3వ నెలలో ఏంటంటే, గురుతత్వం అంటే ఇది కాదండి, మీరు సీట్లో కూర్చొని ఉండండి, మిమ్మల్ని ఎట్లా గురువుగా పిలిపించబడాలనో మా వాళ్ళందరికీ చెప్పేస్తాను నేను, వాళ్ళు మిమ్మల్ని గురువుగా, సోకాళ్ళు గురువుగా మిమ్మల్ని పిలుస్తారు అని చెప్పి ఆవిడ చాలా గురుతత్వాన్ని నేర్పారు. అయితే నాలో ఉండే బాబా ఇచ్చిన గొప్ప క్వాలిటీ ఏంటంటే, ఎవరేది చెప్పినా కూడా కాదు అన్న నేను. కాదు అని దాని పరివాసనాలు మీవే, నాకు సంబంధం లే. ఎందుకంటే నేను ఎప్పుడూ రక్షణలో ఉన్నానే విషయం నాకు తెలుసు. ఆ తర్వాత ఒక 2 నెలలు చూశాను అన్నమాట. ఇటువంటి వాళ్ళు బాధపడ్డారు, బాబా లెక్కలు మారుతున్నాయి అన్నారు. మన లెక్కలు ఒకటేనాయా, ఆ లెక్కలు పక్కన పెట్టండి అని చెప్పిన తర్వాత ఒకరోజు నన్ను కూర్చోబెట్టి ఆరతులు ఇచ్చి దక్షిణ ఇండియా అన్నారు. పెద్ద ఆయన ఏంది లెక్క అన్న, చూడరా అన్న లెక్క అన్నాడు. నెల కరెక్ట్గా 30వ రోజు ఈ ప్రాంతంలో కనిపించలా. ఈ 3 రకాలైనటువంటి జీవులకి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నన్ను నేను తెలుసుకునే అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ రోజు నుంచి నా చుట్టూ ఉన్నటువంటి జనాభాని కష్టపెట్టి దూరం చేశా, ఇష్టపెట్టి దూరం చేయాల. అంటే మనకు ఇష్టం లేని డబ్బులు ఇచ్చి పంపిరని చెప్పేది సామెత ఉందన్నమాట.
మనకి ఇబ్బంది కలిగించామని ఎదురు డబ్బులు ఇస్తున్న పోరాయని చెప్పినట్టుగా ఆ గురుతత్వంలో ఆ సూపర్ కనెక్టివిటీకి, అంటే ఆ గురు సోల్ పరమతత్వానికి కనెక్టివిటీకి ఆటంగా